వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ఈరోజు పుల్వామా బాంబు బ్లాస్ట్లో అమరులైన 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మశాంతికి ఆల్ ఇండియా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొవ్వొత్తులతో అమరులైన జవాన్లకు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు, గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ బాలరంగయ్య మాట్లాడుతూ, 2019 ఫిబ్రవరి 14న సిఆర్పిఎఫ్ జవాన్లపై ఉగ్రవాది మహమ్మద్ జీఫ్లో ఆత్మహత్య దాడికి పాల్పడిన కారణంగా సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మంది మృతి చెందడం జరిగిందని ఆయన తెలిపారు. 2019లో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పైన జైష్ మొహమ్మద్ ఉగ్రవాది ఒక జీపులో మానవ బాంబులన్నీ పేర్చుకొని ఆత్మాహుత దాడికి పాల్పడిన కారణంగా సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మంది అమరులైనారు, షహీదైనారు. ఆ సందర్భంగా ఈ ఫిబ్రవరి 14 ప్రతి సంవత్సరము బ్లాక్ డేగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అప్పటి నుంచి కంటిన్యూగా మేము ప్రతి సంవత్సరము మన గాంధీ విగ్రహం ముందు జ్యోతి ద్వారా నివాళులర్పించి షహీదైన జవాన్ల శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ముఖ్య విషయం ఏమిటంటే, ఇప్పుడు ప్రతిరోజు దేశ రక్షణ గురించి, దేశ ప్రజల రక్షణ గురించి ఈ సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్ జవాన్లే అమరులవుతున్నారు. ముఖ్యంగా దేశంలో స్టేట్లో కానీ ప్రజలకు తెలియంది ఏంటంటే, ఇప్పుడు ఎవరు ఎక్కడ ఇన్సిడెంట్ అయినా కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సైనికులే అని చెప్పేసి తెలుసు. కానీ ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఒక 6 ఫోర్సులు ఉన్నాయి. ఆ జవాన్లే ప్రతి ఇన్సిడెంట్లో వాళ్ళే అమరులయ్యేది. కానీ వాళ్లకు ఎటువంటి గుర్తింపు లేదు. సెంట్రల్ గవర్నమెంటు ఏవైనా రూల్స్, ఏవైనా కొన్ని ఫెసిలిటీస్ అమలు చేసినా కూడా స్టేట్ గవర్నమెంట్లో కావడం లేదు. ఈ ముఖ్యమైనది మేము ప్రతిసారి ప్రతి మీడియాకు కానీ ప్రతి సందర్భంలో చెప్పేది ఒకటే, డిఫెన్స్కు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా మా సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్కు ఖచ్చితంగా కావాలి, రిటైర్డ్ పర్సన్లకు కావాలని మేము గైడ్ చేస్తున్నాము. ప్రతిసారి అదే చెప్తా ఉన్నాం. మేము ప్రజలు, తర్వాత ఈ మీడియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీన్ని గుర్తించాలి, ఈ మా సమస్యలను గుర్తించాలి. ఇప్పుడు చూడండి, ఈ ఇన్సిడెంట్ అనేది అప్పట్లో సైనికులు అమరైనారని చెప్పేసి ప్రతి పేపరు, ప్రతి టీవీ ఒక 4-5 రోజులు మొత్తం అయింది. కానీ ఇన్సిడెంట్ జరిగింది సిఆర్పిఎఫ్ జవాన్ల పైన, అమరులైంది వాళ్ళు, కానీ పేరేమో సైనికులది వస్తూ ఉంది. ఇక్కడ జరిగేది అదే. ఎవరికేం లేదు. మా ఫోర్సెస్కు ఇప్పుడు మా అసోసియేషను మేమే ప్రతిసారి కలెక్టర్ ఆఫీస్ ముందు గాంధీ బొమ్మ దగ్గర మీడియా ద్వారా మేము స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మీ పేరు ప్రెసిడెంట్ ఎస్ బాలరంగయ్య. ఓకే.